అందరికీ నమస్కారం. నేను పురాణామృతం ఛానల్ నుండి అందే నాగబసవ సూర్యనారాయణ. ఇప్పుడు మనం భీమవరం పాలకొల్లుకు మధ్యలో ఉన్నటువంటి నందమూరి గరువు అనేటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నామండి. ఈ ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ టెంపుల్. ఇది భీమవరం నుండి పాలకొల్లు వెళ్ళేటువంటి దారిలో మెయిన్ రోడ్డు ప్రక్కనే ఉంటుంది. ఇక్కడ కొన్ని వందల వేల వాహనాలు ప్రతిరోజు ఈ రోడ్డు గుండా ప్రయాణం చేస్తూ ఉంటాయి. వెళ్ళేటువంటి ప్రతి వారు కూడా ఈ గుడి దగ్గర ఆగి నమస్కరించుకొని వెళ్ళడం పరిపాటి. అందరూ గుడి దగ్గర ఆగకుండా ఎవరు వెళ్ళరండి. ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్. ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ అని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఏది అనుకుంటే అది జరిగిపోతుందని చాలామంది చెప్పడం జరిగింది. ఈ ఆలయాన్ని ఒక్కసారి మనం సందర్శిద్దాం రండి. ఇక్కడ చూడండి, ఆలయం వెనుక భాగంలో విశాలమైనటువంటి ప్రదేశం ఉంది. కొన్ని అందమైనటువంటి విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ ఆలయం వెనుక భాగం కూడా చాలా ఖాళీగా ఉంది. చూద్దాం రండి. ప్రతి వాళ్ళు జాబుకి వెళ్ళేవాళ్ళు, డ్యూటీకి వెళ్ళేవాళ్ళు, రోడ్డు మీద ప్రయాణం చేసి వెళ్ళేవాళ్ళు ప్రతి వాళ్ళు ఇక్కడ ఆగి ఆంజనేయ స్వామికి నమస్కారం చేసి వెళుతూ ఉంటారు. ఇది చూడండి, గుడి వెలుపల భాగం, వెనుక భాగం. ఈ వెనుక భాగంలో కూడా అందమైనటువంటి విగ్రహాలను పెట్టారు. చూడండి, ఆంజనేయ స్వామి అనేక భంగిమలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. వీరాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం నమో పుత్ర నమో వాయుపుత్ర నమో బాలగాత్ర నమో సచ్చరిత్ర నమో జానకి. ఇక్కడ చూడండి, శ్రీరామచంద్రుడు, సీతమ్మదేవి, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి ఇక్కడ అద్భుతంగా ఈ విగ్రహాలను అలంకరించారు. నిజమైన రామభక్తుడు అంటే ఆంజనేయ స్వామి. నిజమైనటువంటి సేవకుడు. నిస్వార్థంగా ఆయన చేసినటువంటి సేవ అమూల్యమైనటువంటిది. ఆంజనేయ స్వామి సాక్షాత్తు శివస్వరూపమని, ఆయన ముల్లోకాలను శాసించగల శక్తి ఆయనకి ఉన్నదని, ఆంజనేయ స్వామి చిరంజీవని, ఇప్పటికీ కూడా మన మధ్యనే స్వామివారు తిరుగుతూ ఉంటారని చాలామంది చెప్తూ ఉంటారు. అలాగే కొంతమంది భక్తులకు ఆంజనేయ స్వామి అక్కడక్కడ కనబడటం కూడా జరిగింది. అందుచేత ఆయన చిరంజీవి అనేటువంటి మాట నిజమే అనిపిస్తుంటుంది. అందుకని మనకి ఆంజనేయ స్వామి అంటే అంత ఇష్టం. ఇక్కడ చూడండి, లేళ్ళు ఎంత అద్భుతంగా ఏర్పాటు చేశారో. ఇక్కడ లేడి గడ్డి మేస్తున్నట్టు పావురాలు, ఈ బొమ్మలు చాలా అద్భుతంగా చేశారండి. అచ్చం జంతువుల్లాగానే ఉన్నాయి. ఇక్కడ భక్తులు కూర్చోడానికి, విశ్రాంతి తీసుకోవడానికి కూడా చక్కగా ఏర్పాటు చేశారు. ఇక్కడ వినాయక స్వామి వారిని ఏర్పాటు చేశారు. ఈ బొమ్మలు చూస్తూ మనం ఇక్కడ కూర్చుంటే మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంది. ఒక్క 10 నిమిషాలు ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తే చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడ చూడండి, నెమలి బొమ్మలు చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. ఇదంతా గుడి వెలుపల భాగం అండి. ఇక గుడి లోపల భాగం ఇంకా చాలా అద్భుతంగా ఉందండి. వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం గుడిలోకి వెళ్ళి గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి ఆ తర్వాత ఆంజనేయ స్వామి వారిని చూద్దాం. చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రాణదాత భవిష్యత్ విధాత నమస్తే నమస్తే పునస్తే నమః. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం నమో అంజలీపుత్ర నమో వాయుపుత్ర నమో బాలగాత్ర నమో సచ్చరిత్ర నమో జానకి ప్రాణదాత విభాత్. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఇది యజ్ఞగుండం అండి. ఓం నమ శివాయ.
అప్పుడప్పుడు యజ్ఞాలు కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు. ఇది ఆలయం వెనుక భాగము. ఇప్పుడు మనం ఆలయంలోకి వెళ్ళి ఆలయం యొక్క అందాన్ని చూద్దాం. చూడండి, పైన గోపురం కూడా చాలా అద్భుతంగా కట్టారు. తక్కువ ప్లేస్లోనే ఎంతో రమణీయంగా ఇక్కడ ఆలయాన్ని నిర్మించడం చాలా అద్భుతంగా ఉందండి. సంవత్సరానికి ఒకసారి ఇక్కడ ఉత్సవాలు చేస్తారు. ఆ ఉత్సవాలలో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ పెడతారండి. లక్షలు ఖర్చు చేసి ఇక్కడ ఆంజనేయ స్వామి వారి ఉత్సవాలు చేస్తారు. నందమూరు గరువు ఉత్సవాలు అంటారు. ఈ ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుండి పాలకొల్లు వెళ్ళే దారిలో ఒక 15 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మనకి ఈ ఆలయం రోడ్డు ప్రక్కనే, మెయిన్ రోడ్డు ప్రక్కనే మనకి దర్శనమిస్తుంది. స్వామివారు చాలా అందంగా ఉంటారండి, చాలా పవర్ఫుల్. ఎప్పుడైనా మీరు భీమవరం వెళ్ళినట్లయితే అక్కడి నుంచి 15 కిలోమీటర్లే కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ ఆలయాన్ని దర్శించండి. ఇప్పుడు మనం స్వామివారి యొక్క దర్శనం చేసుకుందాం రండి. జై వీరాంజనేయ, జై భజరంగబలి, జై భజరంగబలి, జై భజరంగబలి, జై వీరాంజనేయ. చూడండి స్వామివారు. జై వీరాంజనేయ, జై వీరాంజనేయ. ఇప్పుడు ఆలయం లోపలికి వెళదాం. లోపల చాలా అందమైనటువంటి చిత్రాలను మనం చూడవచ్చు. ఇవన్నీ శిల్పాలు చూడండి, నాట్యం చేసే శిల్ప సుందరులు. అలాగే రామాయణానికి సంబంధించినటువంటి అన్ని చిత్రాలు ఇక్కడ ఉన్నాయండి. రామాయణం మహాకావ్యం. రామాయణాన్ని తెలుసుకోవటం చాలా ముఖ్యం. రామాయణం తెలుసుకుంటే మనం ఆనందంగా ఎలా జీవించాలో ఈ రామాయణంలో పూర్తిగా ఉంటుందండి. రాముడికి ఎన్నో కష్టాలు వచ్చినా ఎంతో తెలివిగా అవలీలగా ఆ కష్టాలన్నింటినీ తట్టుకొని తన జీవితాన్ని కొనసాగించాడు. రాముడికి మాయలు లేవు, మానవుడిలా ఉన్నటువంటి దేవుడు. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే దేవుడికి ఏం మహిమలు ఉంటాయి, ఆయన ఏదైనా సాధించగలరు అని మనం అనుకుంటాం. కానీ రామాయణం అలా కాదండి. మన మనిషిలాగానే మనం ఏమైతే చేయగలమో అవే పనులు రాముడు చేసి చూపించాడు. నీతి ధర్మం అన్ని రకాలను రామాయణంలో ఇలా నడుచుకోవాలి అని మనకు తెలియజేసేటువంటి అద్భుతమైనటువంటి చరిత్ర రామాయణం. వాల్మీకి ఎంతో సుందరంగా అందించారు. అలాగే హనుమంతుడి గురించి ప్రత్యేకమైనటువంటి ఒక కాండం ఉన్నదండి, సుందరాకాండ. ఆ సుందరాకాండలో హనుమంతుని వారి యొక్క చరిత్ర వర్ణనాతీతం అండి. హనుమంతుడు ఏదైనా సాధించాలంటే ఎన్ని అవాంతరాలు వచ్చినా కానీ ఎలా సాధించారో ఆ సుందరకాండలో అద్భుతంగా వాల్మీకి రచించడం జరిగింది. అలాగే మన జీవితంలో కూడా ఏదైనా సాధించాలనుకుంటే హనుమంతుని ఆదర్శంగా తీసుకోవాలి. హనుమంతుణ్ణి తలుచుకున్న సుందరకాండ మనం చదివిన మన జీవితంలో మనం ఏది సాధించాలనుకుంటామో అది తప్పనిసరిగా సాధించి తీరుతామండి. ఇక్కడ శిల్పాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఇది నరసింహస్వామి. ఉగ్ర నరసింహస్వామి. ఆ పైన ఇంకా చాలా చిత్రాలు ఉన్నాయి. సీలింగ్ చూడండి ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు. ఇక్కడ రామాయణంలో గుహుడు ఒక నదిని దాటించడం అనేటువంటి చిత్రాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. ఇది స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేగించేటువంటి పల్లకి. ఇక్కడ చూడండి విగ్రహాలు ఎంత అద్భుతంగా ఏర్పాటు చేశారు. బ్రహ్మ, సరస్వతి, ఈ సృష్టిని సృష్టించేటువంటి బ్రహ్మ, సరస్వతి.
ఆలయం చిన్నదైనా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ ఆలయం లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత మనకి ఏమైనా దుష్ట శక్తులు ఆవరించి ఉంటే అవన్నీ కూడా అన్నీ వదిలిపోతాయండి. మనకి గాలి చేష్టలు కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా పోతాయి. అంత మహిమ గల ఆలయం. ప్లీజ్ సబ్స్క్రైబ్.